హాయ్ ఫ్రెండ్స్, నేను జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మదగజ రాజా అనే మూవీ గురించి మాట్లాడబోతున్నాను. సో ఈ మదగజ రాజా మూవీ వచ్చేసరికి విశాల్ గారి మూవీ, సుందర్ సి గారి మూవీ డైరెక్టర్. ఈ మూవీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 years తర్వాత రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో. సో ఆల్మోస్ట్ 2012 లో స్టార్ట్ చేశారు ఈ మూవీ. అండ్ కొన్ని కారణాల వల్ల 2025 ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయింది తమిళనాడులో. అండ్ మన తెలుగు ఆడియన్స్ వచ్చేసరికి నిన్న 31st January రిలీజ్ అయింది తెలుగు ఆడియన్స్ తెలుగు స్టేట్స్ లో. అండ్ మూవీ వచ్చేసరికి ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఆల్రెడీ తమిళనాడులో బ్లాక్ బస్టర్ అయిపోయింది. దాదాపు 15 కోట్ల బడ్జెట్తో తీస్తే ఆ టైంలో ఇప్పుడు 50 కోట్లు ఫస్ట్ కలెక్ట్ చేసింది ఫస్ట్ వీక్లోనే తమిళనాడులోనే. అండ్ మన సైడ్ కూడా బ్లాక్ బస్టర్ అయింది, ఎందుకంటే ఈ సినిమా వచ్చేసరికి ఒక కల్ట్ కామెడీ మూవీ అసలు. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి సుందర్ సి గారు. ఆయన కామెడీ సినిమాలన్నా హారర్ సినిమాలన్నా ఒక రేంజ్లో తీసుకెళ్ళి సెటిల్ చేస్తారు ఆయన. ఈ మధ్య అరణ్మై 4తో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. సో వచ్చింది కదా ఈ మధ్య బాత్ మూవీ, 100 కోట్ల సినిమా. సో మంచి ఊపులో ఉన్నారు సుందర్ సి గారు. అండ్ ఆయన పాత సినిమా కాబట్టి మనకు తెలుసు ఆయన పాత సినిమాలన్నీ ఏ రేంజ్లో ఉంటాయో ఎట్టా ఉంటాయో అని తెలుసు. అండ్ విశాల్ గారు కూడా వింటేజ్ విశాల్ గారు. అండ్ 2012 సినిమా చూస్తున్నాం మనం అనుకోవడమే. మనం ఆల్రెడీ ఈ మధ్య చాలా మంది అనుకుంటారు ఆ రోజుల్లో సినిమాలు బాగున్నాయి, ఈ రోజుల్లో సినిమాలు ఏం చూస్తున్నాం ఏందో అన్నట్టున్నాయి. అలాంటి వాళ్ళ కోసం వచ్చిన సినిమానే మదగజ రాజా మూవీ. సో టైటిల్ విన్నారుగా, మాస్ మూవీ. అండ్ సుందర్ సి గారు అంటే ఫుల్ కామెడీ ఉంటుంది అని మనకు తెలుసు. అండ్ విశాల్ గారు సూపర్ యాక్టింగ్ అసలు. సో అన్ని ఫైట్స్, యాక్షన్స్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి సీన్స్. అయితే కామెడీ అయితే అసలు పడి నవ్వుకుంటారు. మెయిన్గా సంతానం గారి కామెడీ అండ్ మనోబాలా గారి కామెడీ అయితే హైలైట్ అసలు సినిమా. సెకండ్ హాఫ్ అంతా పడి నవ్వుకుంటారు అసలు తెగ నవ్వుకుంటారు అసలు. సో సూపర్ మూవీ, కంపల్సరీ వెళ్ళి చూడండి. వింటేజ్ మూవీ, 2012 మూవీ అనుకోవచ్చు మనం. సో రిలీజ్ అనుకోవచ్చు మన సైడు, అంటే కొత్తగా చూస్తున్నాం అనుకోవచ్చు. మనకి ఈ మధ్య వచ్చే సినిమాలకి ఈ సినిమాకి సంబంధం ఉండదు, ఒక క్లాసిక్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది. అండ్ మన ఆ రోజుల్లో చూసిన మూవీలు అయితే కంపల్సరీ గుర్తొస్తాయి. అండ్ స్టోరీ కూడా చాలా కొత్తగానే ఉంది. సో చాలా బాగుంది స్టోరీ కూడా. సో కంపల్సరీ వెళ్ళి చూడండి. సో ఆ రోజుల్లో వచ్చే స్టోరీ అయినా మనకు చూసే వాళ్ళకి పర్వాలేదు, ఈ రోజు వచ్చే సినిమాల్లో ద బెస్ట్ మూవీ అనుకోవచ్చు ఈ రోజు వచ్చే సినిమాతో కంపేర్ చేసుకుంటే. సో నేనైతే పర్సనల్గా చాలా నవ్వుకున్నాను సినిమా. అసలు కామెడీ అయితే అసలు వెళ్ళి నవ్వుకున్నాను. సో ఫస్ట్ నాకు అనిపించింది 12 years తర్వాత మూవీ రిలీజ్ అవుతుంది, అసలు ఈ సినిమా ఆడిద్దా లేదా అన్నట్టుంది. ఆల్రెడీ తమిళనాడు సైడ్ బ్లాక్ బస్టర్ అయింది. సో నేను ధైర్యంగా వెళ్ళిపోయాను. అండ్ సినిమా చూసి నేనైతే షాక్ అయిపోయాను. సో నాకైతే తెగ నచ్చింది. నేను మళ్ళీ రేపు కూడా వెళ్తాను కంపల్సరీ, మళ్ళీ రెండోసారి కూడా వెళ్తాను, ఎందుకంటే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా వెళ్ళి చూడండి, మీకు కూడా కంపల్సరీ నచ్చింది మూవీ. దిస్ ఈజ్ మూవీ మదగజ రాజా, విశాల్ గారు యాజ్ లీడ్ రోల్ అండ్ డైరెక్టర్ బై సుందర్ సి గారు. సూపర్గా ఉంది. అండ్ మెయిన్గా ఈ సినిమాలు అన్నీ బాగున్నాయి. కామెడీ హైలైట్ అండ్ ఫైట్స్, యాక్షన్, ట్విస్ట్లు అన్నీ ఉంటాయి. అండ్ ఈ మూవీలో సోను సూద్ గారు విలన్ యాక్ట్ చేశారు. సో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన కూడా. అండ్ మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సో మూవీ సూపర్గా ఉంది. అండ్ కామెడీ మెయిన్ హైలైట్ ఈ సినిమా. అండ్ అంజలి గారు అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా మంచి క్యారెక్టర్స్ యాడ్ చేశారు. సో వాళ్ళు కూడా చాలా సూపర్గా ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు ఈ సినిమాలో. సో కంపల్సరీ అందరూ వెళ్ళి చూడండి. మెయిన్గా కుర్రాలు అయితే పండగ చేసుకుంటారు ఆ ఫైట్స్కి, ఆ యాక్షన్కి, ఆ రొమాన్స్ సీన్స్కి, ఇంకా అన్ని సీన్స్కి. సో కంపల్సరీ అందరూ మిస్ అవ్వకుండా చూడండి మదగజ రాజా ఇన్ థియేటర్స్. దిస్ యువర్ ఫ్రెండ్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్.